హే శ్రీనివాస, నీ పాదాలను మనసులో నిలుపుకున్నటువంటి ఒక అన్నమయ్య, ఒక అన్నన్ స్వామివారు ఎంత సున్నితంగా రసావిష్కరణ చేస్తున్నారు స్వామి. నీ యొక్క కరుణా దృష్టి వాళ్ళ మీద ప్రసరించటం వల్ల కదా ఎంత సున్నితమైన విషయాలు మాకు చెప్తున్నారు. త్వత్పాదధూళి భరిత స్ఫురితోత్తమంగా, అసలు నీ యొక్క పాదరేణువులను ధరించిన అసలైన భక్తులు వాళ్ళే. ఆ శిరస్సు మీద ధరించటం వల్ల ఇంత గొప్ప కవిత్వం వస్తుంది. త్వత్పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగా స్వర్గాపవర్గ నిరపేక్ష నిజంతరంగా కల్పాగమాకలనయాకులతాం లభంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. 19వ శ్లోకం. త్వత్పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగా, శిరస్సు మీద నీ యొక్క పాదధూళి ధరించటం వల్ల ఆ శిరస్సులు ప్రకాశిస్తున్నాయి. ప్రకాశించి స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా, మాకు స్వర్గము అవసరం లేదు, మోక్షము అవసరం లేదు, స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా కల్పాగమాకలనయ ఆకులతాం లభంతే. అయ్యో, ఈ కల్పం అయిపోతుంది అని బాధపడుతున్నారు. ఏంటి, వీళ్ళకు స్వర్గం వద్దా, మోక్షం వద్దా, కల్పం అయిపోతుందా? 200 కోట్ల సంవత్సరాలు పైన ఉందండి ఈ కల్పం, శ్వేతవరాహ కల్పం. శ్వేతవరాహ కల్పం అయిపోయే వరకు స్వామి ఇక్కడ వేంచేసి ఉంటానని అన్నారు. తర్వాత పరమపదము వెళ్ళిపోతారేమో అని భక్తుల భావన, మనోవేదన. అది తప్పదు. కానీ ఈ సున్నితమైనటువంటి ఆ భక్తిలో ఒక కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. ప్రహ్లాదుణ్ణి పర్వతం నుంచి పడేస్తే హృదయాన్ని పట్టుకొని శ్రీహరి శ్రీహరి అంటున్నాడు. తనను రక్షించమని కాదు, తన హృదయంలో ఉన్నటువంటి శ్రీహరికి ఎక్కడ గాయమవుతుందో అని ఆయన బాధ. హనుమా, నువ్వు వస్తావా పరమపదానికి అంటే నేను రాను స్వామి, ఇక్కడేమంటే మీ యొక్క ధ్యానం చేసుకుంటాను, ఆ రామరసాన్ని అనుభవిస్తాను అని హనుమాన్. ఈ సున్నితమైన కోణం పైకి చూస్తే చాలా సులువుగానే ఉంటుంది ఈ శ్లోకం. కులశేఖరాళ్వార్లు ఏమని చెప్పారు ముకుంద వాళ్ళు? నాస్తాధర్మే నవసునిచయే నైవ కామోపభోగే యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంబోరుహయుగగత నిశ్చలా భక్తిరస్తు. స్వామి, నాకు ధర్మ సంచయం చేసుకోవాలని లేదు, సంపద సంపాదించుకోవాలని లేదు, కామోపభోగాల మీద లేదు. మరి ఏం కావాలంటావా? నీ పాదముల మీద అచంచలమైన భక్తి విశ్వాసాలు కావాలి. ఇక నా సంగతి అంటావా? పూర్వ కర్మానుభవం అనేది నన్ను వెంబడిస్తూ ఉంటుంది. అది ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తాను, దానికి ఏమి ఇబ్బంది లేదు. దివివా భువివా మమాస్తు వాసో నరకేవా నరకాంతక ప్రకామం అవధీరిత శారదారవిందౌ మరణేపి చింతయామి. నువ్వు నన్ను స్వర్గంలో ఉంచుతావా, నరకంలో ఉంచుతావా, భూమి మీదనే ఉంచుతావా, నీ ఇష్టం. కానీ నీ పాద పద్మముల మీద భక్తి సడలనివ్వకయ్యా అని ప్రార్థిస్తారు. అటువంటి కులశేఖరాళ్వార్లకు శ్రీనివాసుడిచ్చిన గొప్ప వైభవం ఏంటి అంటే, ఆయన దగ్గర కులశేఖర పడిగా నిరంతరం. ఇంతకన్నా గొప్ప విషయం ఇంకోటి ఉంటుందా జీవితంలో సాధించటానికి?
ఎంత వైభవాన్ని ఇచ్చారు స్వామి. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో ఏం చెప్తారంటే, నా యొక్క ఎడద నీ నుంచి దూరమైందా దానికి శాంతి విశ్రాంతులు ఉండవు. నీతోటి కలిసి ఉన్నదే క్షణం, అదే జీవనం. నీ నుంచి విడిపోయిన క్షణం నాకు మరణం అంటారు. నారద మహర్షి తన యొక్క భక్తి సూత్రాల్లో ప్రేమ భక్తి గురించి చెప్తారు. సాన కామయమాన నిరోధ రూపత్వాత్. స్వామి మీద అసలైన సిసైలైనటువంటి ఆ భక్తి ఎలా ఉంటుందంటే ప్రేమ భక్తిగా ఉంటుంది. స్వామి మీద ప్రేమ తప్ప ఇంకా ఏమీ ఉండదు. ఇప్పుడు ఒక వ్యక్తి స్వామితోటి ఒక నివేదన చేశాడు, స్వామి నిన్ను నిత్యం పూజిస్తాను, ధ్యానిస్తాను, భజన చేస్తాను, నాకు సంపదలు ఇవ్వు, స్వర్గం ఇవ్వు, మోక్షం ఇవ్వు అని కోరుకుంటే స్వామితో ఒక బేరం కుదుర్చుకున్నట్టు. సిసలైన భక్తి అలా ఉండదు. ఒక కులశేఖరాల్వార్ల భక్తిలాగా, ఒక ప్రహ్లాదుడి భక్తిలాగా, ఒక హనుమ భక్తిలాగా ఉంటుంది. అయితే ఈ విశేషార్థము ఈ శ్లోకానికి ఎలాగ కలుగుతుంది అంటే, కల్పము అనేటువంటి ఆ పదాన్ని మనము కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. అన్నన్ స్వామి వారి అంతరంగాన్ని జాగ్రత్తగా మనం గ్రహించగలగాలి. కల్పాగమ అంటే కల్పము అంటే ఇంకొక అర్థం తీసుకోవాలి. దీన్ని నిఘంటు ప్రకారము యథోచిత సామర్థ్యము కల్పం. స్వామి మా యొక్క సామర్థ్యాన్ని సడలనివ్వకయ్యా, మమ్ములను నిరంతరము నీ యొక్క సేవలో తరించేటట్టు చేయవయ్యా స్వామి. క్షణం కూడా మా యొక్క హృదయం నీ నుంచి వెలుబడి దూరం పోకుండా చూడు స్వామి. నిరంతరము నీ పాదాల మీద సడలని భక్తి ఇవ్వు, ఆ సామర్థ్యాన్ని ఇవ్వు. కల్పం అంటే సంకల్పం అని కూడా అనుకోవచ్చు. మా యొక్క సంకల్పాన్ని సడలనివ్వకయ్యా అని వినతి చేస్తున్నారు అతి గొప్ప భక్తులు. ఇది దీని యొక్క అర్థం. స్వస్తి.